భారతీయ ఆధ్యాత్మిక ప్రతీక స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకొని వినూత్న ఆలోచనతో ఎర్రపప్పు గింజలను ఉపయోగించి స్వామి వివేకానంద చిత్రాన్ని అత్యంత అద్భుతంగా చిత్రీకరించి శుక్రవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి అనంతరం ఆయన నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర స్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వివేకానందుడు ప్రపంచానికి హైందవ ధర్మాన్ని పరిచయం చేసిన మహోన్నతమైన దేదీప్యమైన వ్యక్తి. నవభారతం వైపు యువతను నడిపించిన స్ఫూర్తి ప్రదాత. చావు బతుకులు ఎక్కడో లేవు, ధైర్యంలోనే బతుకు ఉంది, భయంలోనూ చావు ఉంది అన్న ఆయన మాటలు మార్గదర్శకం. వివేకానంద చూపిన బాటలోనే నడవాలన్నారు. ఆ పున్నమి చంద్రుడో బలమే నీ ఆయుధమని స్ఫూర్తి నింపినాడు, బలహీనత మరణమని చాటి చెప్పినోడు, తూర్పు పొద్ద యువతరానికి వెలుగులు చూపిండో వివేకానందుడో, భావి భారతదేశం కోసం కలలు గన్నడో ఆ పున్నమి చంద్రుడో. మానవత్వ విలువలున్న ఆకాశం ఈ మనిషి, ఆధ్యాత్మిక అవనిలోన ఆత్మజ్యోతి ఈ ఋషి, నిత్య సత్య సూక్తులతో ప్రణవిల్లిన అన్వేషి, ఈ నేలకు ఆనవాలు చేసిన విశేష కృషి, నిప్పుకై నిజాలను చెప్పమన్నడో గొంతు